వర్ధిల్లాలి చిక్కం జానయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి చిక్కం జానయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి చిక్కం జానయ్య గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా ఎమ్మిగనూరు టౌన్ యందు జై భీమ్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉప కార్యాలయంలో విలేకరులు సమావేశం చేసి ఈరోజు ఎమ్మిగనూరు టౌన్ యందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భవన నిర్మాణం కొరకు మా జై భీమ్ ఎంఆర్పిఎస్ వంతు పోరాటం చేయడము చాలా గౌరవకారణం. అదేవిధంగా ఈ సమాజంలో కూడా మా జై భీమ్ ఎంఆర్పిఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం నిర్మాణం కొరకు ఎలా చేసిందో అందరికీ తెలుసు. అదేవిధంగా 2018 అంబేద్కర్ భవనం కొరకు సర్వే నంబర్ 251/1, 251/3లో 1 ఎకరీ 60 సెంట్లు ప్రభుత్వం కేటాయించబడింది. అదేవిధంగా అక్కడ 2018 నుంచి ఎవరు కానీ అంబేద్కర్ భవనం నిర్మాణం గురించి మాట్లాడలేదు. ఈరోజు జై భీమ్ ఎంఆర్పిఎస్ ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మేము అంబేద్కర్ భవనం గురించి పనులు ముందు కదిలిస్తే ఈరోజు ఉన్న కొన్ని దుష్ట శక్తులు మేం చేశామని ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు అంబేద్కర్ భవనం పనులు ఇంతవరకు ముందుకు సాగాయంటే ఒక్క జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య గారి చలువే అని కంఠపదంగా చెప్తున్నాను. అదేవిధంగా 2025/8/7 సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు వెలగపూడిలో పోయి అక్కడ తాడేపల్లిలో వెళ్ళి మేము ఎంతో మా రాష్ట్ర అధ్యక్షుడు మేము కలిసిపోయి ఎంతో కొట్లాడి కూడా అక్కడ మేము ఇస్తే అక్కడ నుండి కర్నూలు డీడీ నుంచి కర్నూలు పిఆర్ఎస్సికి ఎస్టిమేషన్ వేయాలని ఫార్వర్డ్ చేయించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ అంబేద్కర్ భవనం గురించి ఎంతో ముందుండి పోరాడితే ఈరోజు మేము ఎస్టిమేట్ చేసినాం, మేము ఏఈని మేము తోడుపై ఎస్టిమేట్ చేసినామని కొంతమంది పెద్దలు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మా జై భీమ్ ఎంఆర్పిఎస్ నుంచి మేము కంఠపదంగా ఒకటైతే చెప్తున్నాం, మీ సంఘాలకు మీకు ఎంత సీనియర్ అని ఉండొచ్చు, కానీ ముందుండి ఈరోజు పోరాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనానికి ఎస్టిమేషన్ వేసి ఇచ్చి అన్ని పూర్తి పనులు చేయించింది మా రాష్ట్ర అధ్యక్షుడు జై భీమ్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు మాత్రమే అని ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో కంఠపదంగా చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా ముందుగా మేము ఈరోజు ఇంకా ఎక్కడైతే మేము పనులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం పనులు ఇంకా ఎక్కడ నిలబడ్డాయో వాటిని ముందుండి తాడేపల్లి కాకపోతే ఇంకా ఢిల్లీకైనా వెళ్ళి కానీ మేము దాని గురించి పోరాడి ఆ పనులను పూర్తి చేసి